భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరు వర్గాలు సమావేశం కాగా అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరఫున వారు, బోదెల మండలానికి చెందిన అబ్బాయి తరఫున వారు పంచాయతీ విషయంలో సుగ్లాంపల్లి గ్రామంలో సమావేశమయ్యారు. భార్యాభర్తల పంచాయతీ విషయంలో చర్చిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అమ్మాయి తరఫు వారు కత్తులతో అబ్బాయి తరఫు వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పెద్దపల్లి మండలం రాఘాపూర్కు చెందిన గాండ్ల గణేష్, మోటం మల్లేష్ మృతి చెందగా మోటం మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మోటం సారయ్య తలకు గాయం కావడంతో పాటు మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సుల్తానాబాద్ కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చంపిన వాళ్ళు ప్రస్తుతం జంపయ్య, ప్రస్తుతం హనుమంతు, ముస్లిం దుర్గైన మన అల్తాఫ్ తమ్ముడు. వీరికి మీకు ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయి? మాకు ఫస్ట్ ఏం గొడవలు, మా భార్య భర్తలలో దేవిని చేసుకుంటా పిలిపించి మమ్మల్ని పొల్లు కొడితే మళ్ళీ మేము పోయి కూడా వాళ్ళకు దెబ్బ కొట్టినాం. కొట్టిన దానికి కేసులు అయినాయి, లెక్క అయినా కేసులు అయినాయి. ఆల్రెడీ కేసులు అయినా భార్య రావడం లేదని చెప్పేసి కుల పంచాయతీకి వచ్చినాం. కుల పంచాయతీ పెట్టేసి భార్యను పంపిస్తారని చెప్పారు. కుల పంచాయతీ పెట్టి మమ్మల్ని కూర్చారు. మారయ్య, లక్ష్మి ఓదెల సార్ భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరు వర్గాలు సమావేశం కాగా అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరఫున వారు, బోదెల మండలానికి చెందిన అబ్బాయి తరఫున వారు పంచాయతీ విషయంలో సుగ్లాంపల్లి గ్రామంలో సమావేశమయ్యారు. భార్యాభర్తల పంచాయతీ విషయంలో చర్చిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అమ్మాయి తరఫు వారు కత్తులతో అబ్బాయి తరఫు వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పెద్దపల్లి మండలం రాఘాపూర్కు చెందిన గాండ్ల గణేష్, మోటం మల్లేష్ మృతి చెందగా మోటం మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మోటం సారయ్య తలకు గాయం కావడంతో పాటు మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సుల్తానాబాద్ కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వాళ్ళ చిన్నమ్మని చేస్తున్నది. అయితే ఏమైందంటే వాళ్ళు పంచాయతీ ఈ శుక్లాంపల్లిలో పంచాయతీ పెట్టుకుందాం, పంచాయతీ మాట్లాడుకుందాం అని పిలిపించింది. ఇక్కడికి పిలిపించినాక ఏం చేసినాం కదా, సరే పంచాయతీ అన్నారు కదా, 30 మంది పెద్ద మనుషులను కోరుకున్నారు. వాళ్ళ తరపున 15 మంది, వీళ్ళ తరపున 15 మంది కోరుకున్నారు. పెద్ద మనుషులు తీసుకొచ్చి కూర్చున్నాక మేము అందరం ఇంకా పెద్ద మనుషులు చూసి మరి ఏం జరిగింది, మీకు ఎందుకు వెళ్ళి వచ్చిందని మాట్లాడతారు. వాళ్ళు వచ్చిన వెంటనే కత్తులు, మొత్తం గొడ్డన్లు, కట్టెలు పట్టుకొని మొత్తం బులోర బళ్ళల్లో వెనక డిక్కులలో పెట్టుకుని వచ్చారు. వచ్చి కథం అత్తనే దునికిరి కథం మాట లేదు, ముచ్చట్లేదు. అత్తనే కథం వచ్చిరు, పెడల్ చంపుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎవరిపై దాడి చేసింది? నా కొడుకు పిల్లని ఇచ్చారు, పంచారు కమలపండ తిప్పారు, పంచాలు అన్నారు. పంచాలుగా తీసుకొచ్చి రవిలో పెట్టి వాళ్ళ అంట కొడుకులు హనుమంతు గాడు, జంతు గాడు, లచ్చి గాడు, పోతే వాడు హనుమంతు గాడు, రావాడు, వాడు సారు వాళ్ళు రవిలో పట్టుకొచ్చి మమ్మల్ని పంచాయతీ రమ్మన్నారు, పంపించారు. 4 నెలల పొద్దు కాంచారు. పిల్లనిచ్చి మా వాళ్ళు ఉసురు పోసుకుని నా కొట్టుకుని కొట్టి మళ్ళా కొట్టి పెద్ద పంచాయతీ చేసుకున్నాం. రవిలో పట్టుకొచ్చి